the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss October 5th current affairs in detail. First topic. Prime Minister Narendra Modi garu నిన్న న్యూఢిల్లీలో కొన్ని యూత్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని ప్రారంభించడం జరిగింది. యువజన అభివృద్ధి పథకాలను ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రిలీజ్ చేశారు, లాంచ్ చేశారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ యూత్ ఫోకస్డ్ స్కీమ్స్, యువతను ఆధారంగా చేసుకొని యువతను అభివృద్ధి చేయాలి అని సంకల్పించిన ప్రాజెక్ట్స్కి సంబంధించి మనము డీటెయిల్గా తెలుసుకోవాలి. ఆ ప్రాజెక్ట్స్ విలువ వచ్చేసి మోర్ దాన్ 62,000 crore, 62,000 కోట్లకు పైగా విలువైన వివిధ యువజన అభివృద్ధి పథకాలను ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఇక మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి 1 by 1 డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఈ 62,000 crore డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్లో భాగంగా ఒకటి వచ్చేసి పిఎం సేతు స్కీమ్ని లాంచ్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు న్యూఢిల్లీలో పిఎం సేతు స్కీమ్ని లాంచ్ చేశారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య అభివృద్ధి మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఒక స్కీమ్ ఇది పిఎం సేతు స్కీమ్. దీని ముఖ్య ఉద్దేశము ఇండియాలో ఐటీఐస్ని అప్గ్రేడ్ చేయాలి. భారతదేశంలో ఐటీఐస్ అని ఉంటాయి కదా, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. ఏ విధంగా అయితే మనకి ఐఐటీలు, ఎన్ఐటీలు అవి ఒక రకమైతే ఐటీఐస్ అని చెప్పేసి ఉంటాయి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లలో జనరల్గా 10th క్లాస్ అయిపోయిన తర్వాత చాలామంది డిప్లొమా, ఇంటర్మీడియట్ అటువంటివి చేయకోకుండా కొన్ని వొకేషనల్ స్కిల్స్ నేర్చుకుంటారు. అంటే ఏంటి, ఎలక్ట్రీషియన్ స్కిల్స్, ప్లంబింగ్ స్కిల్స్, అటువంటి నైపుణ్యాలు, అటువంటి వర్క్స్ నేర్చుకోవడం కోసం ఈ ఐటీఐస్లో జాయిన్ అవుతూ ఉంటారు. ఐటీఐస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్, ఎలక్ట్రీషియన్గా కావచ్చు, అటువంటి డిఫరెంట్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందన్నమాట. సో అటువంటి ఐటీఐస్ను అప్గ్రేడ్ చేయాలి, వాటిని ఆధునీకరించాలి అని చెప్పేసి పిఎం సేతు అనే స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ పిఎం సేతు స్కీమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. నిన్న ఇవి లాంచ్ చేసిన ఈ ప్రాజెక్ట్స్ని ఎక్కడ లాంచ్ చేశారు అంటే న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నేషనల్ స్కిల్ కాన్వొకేషన్ జరిగింది. నేషనల్ స్కిల్ కాన్వొకేషన్ అంటే ఇది నైపుణ్య అభివృద్ధికి సంబంధించిన ఒక సదస్సు, జాతీయ నైపుణ్య సదస్సు అని చెప్పవచ్చు, నేషనల్ స్కిల్ కాన్వొకేషన్. దీన్నే కౌశల్ దీక్షా సమారోహ్ అంటారు హిందీలో. కౌశల్ దీక్షా సమారోహ్, కౌశల్ అంటే నైపుణ్యము హిందీలో. ఇక ఈ నేషనల్ స్కిల్ కాన్వొకేషన్ సందర్భంలో భాగంగా పిఎం సేతుని లాంచ్ చేశారు. ఇక్కడ ఫస్ట్ పిఎం సేతు అబ్రివేషన్ తెలుసుకోవాలి. ప్రైమ్ మినిస్టర్ స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్. ప్రైమ్ మినిస్టర్ స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్. ఇది ఇంగ్లీష్లో ఉన్న అబ్రివేషన్ కాబట్టి తెలుగు మీడియం స్టూడెంట్స్ జస్ట్ పిఎం సేతు అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఈ పిఎం సేతు స్కీమ్ ముఖ్య ఉద్దేశము 1000 గవర్నమెంట్ ఐటీఐస్ని అప్గ్రేడ్ చేయాలి. ఇండియాలో 1000 గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని అప్గ్రేడ్ చేయాలి, ఆధునీకరించాలి. వీటి కోసం 60,000 crore కేటాయించడం జరిగింది. ఈ పిఎం సేతు స్కీమ్ కోసం 60,000 crore బడ్జెట్ని కేటాయించడం జరిగింది. ఇక అలానే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 34 స్టేట్స్ మరియు యూటీస్, ఇండియాలో 34 స్టేట్స్ మరియు యూటీలలో ఉన్న నవోదయ విద్యాలయాసు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లలో 1200 వొకేషనల్ స్కిల్స్ ల్యాబ్స్ని ప్రారంభించారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 1200 వొకేషనల్ స్కిల్ ల్యాబ్స్, ఇది ఈ నెంబర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ వొకేషనల్ స్కిల్ ల్యాబ్స్ ఇందాక చెప్పుకున్నట్టు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, డిఫరెంట్ స్కిల్స్. ఇక అలానే ఈ కౌశల్ దీక్షంత్ సమారోహ్ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఐటీఐ టాపర్స్ ఎవరైతే ఉంటారో, ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లలో చదువుతా ఉన్న టాప్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అటువంటి 46 మెంబర్స్ని, అటువంటి 46 మంది టాప్ ఐటీఐ విద్యార్థుల్ని ఫెలిసిటేట్ చేయడం జరిగింది, సత్కరించడం జరిగింది, సన్మానించారు. ఇక అలానే బీహార్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ స్కీమ్ని లాంచ్ చేశారు. ఇప్పుడు బీహార్ ఎలక్షన్ సందర్భంగా ఒక ఇంపార్టెంట్ స్కీమ్, ఆ స్కీమ్ వచ్చేసి ముఖ్యమంత్రి నిశ్చయ్ స్వయం సహాయత భత్త యోజన. ముఖ్యమంత్రి నిశ్చయ్ స్వయం సహాయత భట్ట యోజన అనేది ఇది ఒక బీహార్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక స్కీము. ఈ స్కీమ్లో భాగంగా బీహార్లోని 5 లక్షల మంది యువతకు, బీహార్లోని 5 lakh గ్రాడ్యుయేట్స్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ విద్య కంప్లీట్ చేసి ఉంటారో అటువంటి 5 lakh గ్రాడ్యుయేట్స్కి నెలకు 1000 రూపీస్ చొప్పున, నెలకు 1000 రూపాయల చొప్పున
2 ఏళ్ల పాటు ఆర్థిక సహాయం అందించే స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. అండర్ దిస్ ముఖ్యమంత్రి నిశ్చయ్ స్వయం సహాయత భత్తా యోజన ద బీహార్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ మంత్లీ అలవెన్స్ ఆఫ్ 1000 రూపీస్ ఫర్ 5 lakh గ్రాడ్యుయేటెడ్ యూత్ ఫర్ 2 years. 2 ఏళ్ల పాటు అందిస్తారు, నెలకు 1000 రూపాయలు చొప్పున. గుర్తుపెట్టుకోండి, ఎంతమంది? 5 లక్షల మంది గ్రాడ్యుయేట్స్కి. ఇక అలానే బీహార్లో జన్ నాయక్ కర్పూరి ఠాకూర్ స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించారు. బీహార్లో జన్ నాయక్ కర్పూరి ఠాకూర్ స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించారు. అలానే బీహార్లోని 4 యూనివర్సిటీలలో 4 యూనివర్సిటీలలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి శంకుస్థాపన చేశారు. అలానే ఎన్ఐటి పట్నా, బీహార్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి పట్నా కొత్త క్యాంపస్ను కూడా ప్రారంభించడం జరిగింది. ఇది ఓవరాల్గా ఈ యొక్క డెవలప్మెంటల్ ప్రాజెక్ట్కి సంబంధించి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పిఎం సేతు స్కీమ్ అనేది ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినదంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్, నైపుణ్య అభివృద్ధి మంత్రిత్వ శాఖకు సంబంధించిన స్కీమ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, అగైన్ ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్, భారత ప్రభుత్వము చేపట్టబోతా ఉన్న ఒక ముఖ్య కార్యక్రమము మోడల్ యూత్ గ్రామ సభ. మోడల్ యూత్ గ్రామ సభ మనం ఇటీవల ట్రైబల్ విలేజ్ డిక్లరేషన్ 2030 గురించి డిస్కస్ చేసుకున్నాం. అక్కడ ఈ ట్రైబల్ ప్రాంతాల అభివృద్ధి కోసము ఒక డిక్లరేషన్ని 1 lakh ట్రైబల్ విలేజెస్, 1,00,000 గిరిజన గ్రామాలు ట్రైబల్ విలేజ్ డిక్లరేషన్ 2013 తీసుకొని వచ్చాయని చెప్పేసి తెలుసుకున్నాం. అలానే ఏ విధంగా అయితే ఆది కర్మయోగి అభియాన్లో భాగంగా ట్రైబల్ లీడర్స్ని, ట్రైబల్ యువతని లీడర్స్గా తీర్చిదిద్దడానికి ఆ ప్రోగ్రాం తీసుకొచ్చారో, ఇప్పుడు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, పంచాయతీరాజ్ మినిస్ట్రీ మరొక ఇనిషియేటివ్ని చేపట్టింది, మోడల్ యూత్ గ్రామ సభ. మోడల్ యూత్ గ్రామ సభ, ఈ మోడల్ యూత్ గ్రామ సభ ముఖ్య ఉద్దేశము పేరులోనే ఉంది, యూత్. ఇండియాలోని స్కూల్స్లలో, ఇండియాలోని పాఠశాలల్లో మాక్ గ్రామ సభలను నిర్వహించాలి. మాక్ గ్రామ సభలు అంటే, మాక్ గ్రామ సభలు అంటే ఈ ప్రజలకి, ముఖ్యంగా ఈ యువతకు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఆ స్టూడెంట్స్కి లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ పట్ల, గ్రామ పరిపాలన పట్ల అవగాహన తీసుకురావాలి. టు మేక్ దెమ్ ఎంపవర్ అబౌట్ విలేజ్ లోకల్ గవర్నమెంట్స్ అని చెప్పేసి గ్రామ పరిపాలన పట్ల ఆ స్టూడెంట్స్కి అవగాహన తీసుకురావాలి. ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ గురించి వాళ్ళకు వివరించాలి అని చెప్పేసి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈ మోడల్ యూత్ గ్రామ సభ అనే ప్రోగ్రామ్ని అక్టోబర్ మంత్లో లాంచ్ చేయబోతా ఉంది, ఈ నెలలో లాంచ్ చేయబోతా ఉన్నారు. ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్లో భాగంగా జవహర్లాల్ నెహ్రూ నవోదయ విద్యాలయాసు, ఏకలవ్య స్కూల్సు, అలానే కర్ణాటక మహారాష్ట్రలోని కొన్ని సెలెక్టెడ్ స్కూల్స్, కర్ణాటక మహారాష్ట్రలోని కొన్ని సెలెక్టెడ్ స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్స్లలో ఈ మోడల్ యూత్ గ్రామ సభని నిర్వహించబోతా ఉన్నారట. ఫస్ట్ ఫేజ్లో భాగంగా 1100 స్కూల్స్ని, మొదటి దశలో భాగంగా 1100 స్కూల్స్ని సెలెక్ట్ చేయబోతా ఉన్నారు. ఈ స్కూళ్ళల్లో ఏం చేస్తారంటే ఈ మోడల్ యూత్ గ్రామ సభలు, మాక్ గ్రామ సభలు నిర్వహిస్తారు. అంటే గ్రామ సభలు, ఈ మాక్ గ్రామ సభలు అంటే ఇక్కడ స్టూడెంట్సే 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, ఎవరైతే 9th నుంచి 12th వరకు చదువుతూ ఉంటారో అటువంటి స్టూడెంట్స్ వాళ్ళే సర్పంచ్లుగా యాక్ట్ చేస్తారు, వాళ్ళే విలేజ్ సెక్రటరీలుగా, వాళ్ళే వార్డ్ మెంబర్లుగా ఆ బాధ్యతలను, ఆ రోల్స్ని పర్ఫామ్ చేస్తారు. తద్వారా పంచాయతీరాజ్ పట్ల అవగాహన వస్తుంది. గుర్తుపెట్టుకోండి, 9th to 12th క్లాస్ స్టూడెంట్స్ ఏ స్కూల్లో అయితే ఈ మాక్ గ్రామ సభని నిర్వహిస్తారో ఆ స్కూల్కి 20,000 ఇవ్వడం జరుగుతుందట. ఆ స్కూల్కి 20,000 ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆల్రెడీ ఇటువంటి మాక్ సభలు యునైటెడ్ నేషన్స్లో ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు, ఐక్యరాజ్య సమితిలో. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. దీన్ని నిర్వహిస్తూ ఉన్న మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజు, అలానే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యా మంత్రిత్వ శాఖ, అలానే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ గిరిజన అభివృద్ధి మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో దీన్ని నిర్వహించబోతా ఉన్నారట. సో ఇది మొదటి దశలో అయితే జవహర్లాల్ నవోదయ విద్యాలయాసు, ఏకలవ్య, మహారాష్ట్ర, కర్ణాటక కొన్ని స్కూల్స్. ఈ నెంబర్ మనకు అవసరం లేదు ఎన్ని స్కూల్స్ అని, జస్ట్ ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, స్వస్థ నారీ సశక్త్ పరివార్ కార్యక్రమం. స్వస్థ నారీ సశక్త్ పరివార్ క్యాంపెయిన్ గురించి మనము ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఇది ఒక హెల్త్ క్యాంపెయిన్. ఇండియాలో ఉమెన్కి, మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం కోసము దేశవ్యాప్తంగా 17th సెప్టెంబర్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా లాంచ్ చేసిన ఒక ప్రోగ్రామ్. ఈ స్వస్థ నారీ సశక్త్ పరివార్ ప్రోగ్రాము
అక్టోబర్ 2న ముగిసింది, గాంధీ జయంతి రోజున. అయితే దీని తర్వాత ఎంత ప్రోగ్రెస్ సాధించాము అని చెప్పేసి యూనియన్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా గారు ఒక ప్రకటన చేశారు. ఈ స్వస్థ నారీ సశక్త్ పరివార్ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా కంట్రీ వైడ్ 18 lakh హెల్త్ క్యాంప్స్ని నిర్వహించడం జరిగింది. 18 లక్షల ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరిగింది. ఈ 18 lakh హెల్త్ క్యాంపస్లలో మోర్ దాన్ 6.5 crore ఉమెన్కి హెల్త్ టెస్టులు చేశారట. 6.5 కోట్ల మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు చేయడం జరిగింది. అంటే ఆరోగ్య పరీక్షలు అంటే వాళ్ళకి బీపీ పరీక్షలు కావచ్చు, డయాబెటీస్ పరీక్షలు, బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు, ఈ సికిల్ సెల్ అనీమియా, ఇటువంటి ఆరోగ్య పరీక్షలు చేయడం జరిగింది. అలానే ఈ స్వస్థ నారీ సశక్తి పరివార్ కార్యక్రమం కింద సుమారుగా 10.69 lakh ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ని డిస్ట్రిబ్యూట్ చేశారట. ఈ కార్యక్రమంలో భాగంగా 10.69 lakh ఆయుష్మాన్ భారత్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, పంపిణీ చేయడం జరిగింది. ఇక చిన్నపిల్లలకి వ్యాక్సిన్స్ కూడా అందించడం జరిగింది, చిన్నపిల్లలకి వ్యాక్సిన్స్ వేయడం కూడా జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించినది అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఆరోగ్యము మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. మనకి నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో నెంబర్స్ కూడా అడుగుతారు కాబట్టి మనం చెప్పలేం. యాక్చువల్లీ ఈ క్యాంపెయిన్లో భాగంగా ఫస్ట్ దేశవ్యాప్తంగా 75,000 హెల్త్ క్యాంప్స్నే నిర్వహించాలి అనుకున్నారు. తొలుత ఈ క్యాంపెయిన్లో భాగంగా 75,000 ఆరోగ్య శిబిరాలే నిర్వహించాలి అనుకున్నప్పటికీ ఆ నెంబర్ 18 lakh అంటే ఇట్స్ హ్యూజ్ అని చెప్పవచ్చు, చాలా భారీ స్థాయిలో నిర్వహించారు. ఇక ఇటీవల వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్ జరిగింది కదా, మనం డిస్కస్ చేసుకున్నాం. న్యూఢిల్లీలో వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్ జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీస్, ఈ యొక్క ఆహార శుద్ధి పరిశ్రమ మంత్రిత్వ శాఖ వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సుని న్యూఢిల్లీలో నిర్వహించింది. ఈ సదస్సు ముగిసిన తర్వాత ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లోకి, ఈ ఆరోగ్య శుద్ధి రంగంలోకి ఇండియా సుమారుగా 1.02 lakh crore విలువైన పెట్టుబడులు సాధించిందట. ఈ వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్ జరిగిన తర్వాత 1.02 lakh crore విలువైన పెట్టుబడులను ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లోకి రాబట్టబోతా ఉన్నాము ఈ సదస్సు ద్వారా అని చెప్పేసి భారత ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ నెంబర్ మనకి ఇంపార్టెంట్, ఈ నెంబర్ గుర్తుంచుకోండి. ఇక ఈ స్వస్థ నారీ సశక్తి పరివార్ క్యాంపెయిన్ విషయానికి వస్తే ఇక మనం జస్ట్ ఏ టైప్ ఆఫ్ పరీక్షలు నిర్వహించారు కూడా ఒకసారి తెలుసుకోవాలి. అత్యధికంగా 1.78 crore సిటిజన్స్కి హైపర్ టెన్షన్ పరీక్షలు చేశారట. 1.78 crore సిటిజన్స్కి బీపీ పరీక్షలు, హైపర్ టెన్షన్ అంటే బీపీ పరీక్షలు. 1.72 crore డయాబెటీస్ పరీక్షలు చేశారట. మనకి జస్ట్ హైయెస్ట్ హైపర్ టెన్షన్ పరీక్షలు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక 1.43 crore చిల్డ్రన్కి వ్యాక్సిన్స్ అందించడం జరిగింది. 1.43 కోట్లకు పైగా చిన్నపిల్లలకు వ్యాక్సిన్స్ని వేయడం జరిగిందట. సో మనకి ఈ మైల్ స్టోన్ ఇంపార్టెంట్ అంతే, ఈ ఘనత. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్. కర్ణాటక యొక్క శక్తి పథకం ప్రపంచ రికార్డు గుర్తింపు సాధించిందట. కర్ణాటక గవర్నమెంటు 2023 జూన్లో శక్తి అనే ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. ఏ విధంగా అయితే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఫ్రీ బస్ ట్రావెల్ ఉందో, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏ విధంగా అయితే ఉందో, ఈ స్కీమ్ని మన తెలుగు రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్న ఈ స్కీమ్స్ అనేవి కర్ణాటక లాంచ్ చేసిన శక్తి పథకం నుంచే ఇన్స్పైర్ అయ్యాయని చెప్పవచ్చు. కర్ణాటక గవర్నమెంటు గత ఎన్నికల ప్రచారంలో 5 ప్రామిసెస్ చేసింది, 5 గ్యారంటీలు ఇచ్చింది. 5 గ్యారంటీలలో ఇది ఒకటి శక్తి స్కీము. ఈ శక్తి స్కీమ్ కింద కర్ణాటకలోని మహిళలకు, ఉమెన్కి, అలానే గర్ల్స్ స్టూడెంట్స్కి, అంటే ఈ గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు, ట్రాన్స్జెండర్స్కి, అలానే చిన్నారులకి, ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే చదువుతూ ఉంటారో అది కూడా మహిళా విద్యార్థులకి, బాలికలకి ఈ ఫ్రీ బస్ ట్రావెల్ అందించడం జరిగింది. ఇప్పుడు ఈ శక్తి స్కీము వరల్డ్ రికార్డులోకి ఎక్కిందట, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. దీనికి ప్రధాన కారణము ఈ స్కీమ్ లాంచ్ చేసినప్పటి నుంచి మోర్ దాన్ 500 crore ఫ్రీ టికెట్స్ని ఇష్యూ చేశారట. ఈ స్కీమ్ లాంచ్ చేసినప్పటి నుంచి 500 కోట్లకు పైగా ఉచిత టికెట్లను జారీ చేశారు. సో అందువల్ల వరల్డ్ రికార్డు. సో గుర్తుపెట్టుకోవాల్సింది శక్తి స్కీమ్, కర్ణాటక ఉచిత బస్సు రవాణా. నెక్స్ట్ వన్, మాజే ఘర్ యోజన. మాజే ఘర్ యోజన అనే స్కీమ్ని
హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు గోవాలో ప్రారంభించారు. గోవా పర్యటనకు వెళ్ళిన సందర్భంగా అమిత్ షా గారు మోర్ దాన్ 2452 crore విలువైన 2452 కోట్లకు పైగా విలువైన డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి శంకుస్థాపన చేశారట. అందులో ముఖ్యమైనది మనకి పథకము మాజే ఘర్ యోజన. ఇది ఏ గవర్నమెంట్ అంటే గోవా, పేరులోనే ఉంది ఘర్ అంటే ఇది హౌసింగ్ స్కీమ్ అని అర్థమవుతుంది. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశము రెసిడెంట్స్కి, ఎవరైతే నివసిస్తూ ఉంటారో ఇళ్లల్లో ఆ రెసిడెంట్స్కి ఓనర్షిప్ రైట్స్ ఇవ్వడం, పర్మనెంట్ ఓనర్షిప్ రైట్స్ ఇవ్వడం కోసము లాంచ్ చేసిన స్కీము. ఈ స్కీమ్లో భాగంగా గవర్నమెంట్ ల్యాండ్స్, కమ్యూనిటీ ల్యాండ్స్, గవర్నమెంట్ భూములు, ఈ కమ్యూనిటీ భూములలో ఎవరైతే ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉంటారో దీర్ఘకాలంగా చాలా ఏళ్ల నుంచి నివసిస్తూ ఉంటారో అటువంటి లాంగ్ టర్మ్ రెసిడెంట్స్ అంటే దీర్ఘకాలంగా నివసిస్తూ ఉన్న వాళ్ళు, అటువంటి లాంగ్ టర్మ్ రెసిడెంట్స్కి ఓనర్షిప్ రైట్స్ అంటే యాజమాన్య హక్కులు కల్పించడం కోసం లాంచ్ చేసిన స్కీమే మాజే ఘర్ యోజన. ఇక అలానే గోవాలోని ఫర్మాగుడి అనే ప్రాంతంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ డిజిటల్ మ్యూజియంని ఏర్పాటు చేయడం కోసం శంకుస్థాపన చేశారట. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. విజయవాడ దసరా కార్నివాల్ గిన్నిస్ రికార్డు సృష్టించిందట. విజయవాడ దసరా కార్నివాల్ గిన్నిస్ రికార్డు సృష్టించింది. కార్నివాల్ అంటే ఇక్కడ ఇది ఒక ఉత్సవం లాంటిది అని అర్థం. తెలుగులో చెప్పాలంటే ఉత్సవము, ఏదైనా ఒక బహిరంగ ప్రదర్శన ఆ టైప్ అని చెప్పవచ్చు. విజయవాడ దసరా రోజు దసరా కార్నివాల్ అనేది జరిగిందట. తొలిసారిగా విజయవాడలో ఈ కార్నివాల్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నట్టు ఇది ఒక ఊరేగింపు, అమ్మవారి విగ్రహము ఊరేగిస్తూ ఉన్న ఒక సెలబ్రేషను. ఈ సెలబ్రేషను గిన్నిస్ రికార్డు సాధించడానికి ప్రధాన కారణం ఇందులో 3000 డ్రమ్ ఆర్టిస్ట్స్ పాల్గొన్నారట. 3000 మంది, సుమారుగా 3000 మంది డ్రమ్స్ ఆర్టిస్టులు అంటే ఈ వాయిద్యకారులు, ఈ తబలాలు వాయించే వాళ్ళు, ఇటువంటి కళాకారులు ఈ స్థాయిలో ఒకేసారి పార్టిసిపేట్ చేయడం వల్ల గిన్నిస్ రికార్డుకి ఎక్కింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది తొలిసారిగా జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం విజయవాడలో, ఆంధ్రప్రదేశ్లో ఫర్ ద ఫస్ట్ టైం ఈ కార్నివాల్ జరిగింది. ఇటీవలే తెలంగాణకు చెందిన బతుకమ్మ ఫెస్టివల్ కూడా 2 గిన్నిస్ రికార్డు సృష్టించింది కదా, అది కూడా మనం తెలుసుకున్నాం. సో మనకి ఇక్కడ గిన్నిస్ రికార్డు సాధించిన ఈవెంట్ ఏది అంటే విజయవాడ దసరా కార్నివాల్. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్. స్టేబుల్ కాయిన్ అనే ఒక క్రిప్టో కరెన్సీ గురించి ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు నిన్న న్యూఢిల్లీలో కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్ అని ఒకటి జరిగింది. న్యూఢిల్లీలో కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్ అని ఒక సదస్సు టైపు జరిగితే, ఎకనామిక్ సదస్సు, ఆ కాన్క్లేవ్లో ఈమె నేషన్స్ని హెచ్చరించింది, వివిధ దేశాలను ఒక విధంగా చెప్పాలంటే హెచ్చరించింది. దేశాలన్నీ కూడా ఇక ఈ స్టేబుల్ కాయిన్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి చెప్పింది. సో ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది స్టేబుల్ కాయిన్ అంటే ఏంటి. మనం ఇటీవల ప్రీవియస్ క్లాసెస్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు అమెరికా ఇటీవల పాస్ చేసిన ఒక చట్టం గురించి తెలుసుకున్నాం. యుఎస్ఏ అమెరికా జీనియస్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి తీసుకొని వచ్చింది అని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. ఈ జీనియస్ యాక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ స్టేబుల్ కాయిన్స్ అని పిలువబడే క్రిప్టో కరెన్సీలని నియంత్రించడం కోసం, టు రెగ్యులేట్ దీస్ స్టేబుల్ కాయిన్స్, అమెరికా పాస్డ్ ఎ లెజిస్లేషన్ కాల్డ్ జీనియస్ యాక్ట్ అని చెప్పేసి తెలుసుకున్నాం. అప్పుడు స్టేబుల్ కాయిన్స్ గురించి తెలుసుకున్నాం. బట్ అగైన్ వీ నీడ్ టు నో ఇన్ డీటెయిల్, మనం కొద్దిగా లోతుగా ఇంకొద్దిగా తెలుసుకోవాలి. ఇక ఫస్ట్ ఇప్పుడు ఈ స్టేబుల్ కాయిన్స్ విషయానికి వస్తే, ఫస్ట్ మనకి క్రిప్టో కరెన్సీ అంటే ఐడియా ఉండాలి. ఈ స్టేబుల్ కాయిన్ అనేది ఒక డిజిటల్ కరెన్సీ, ఒక ఆన్లైన్ కరెన్సీ, ఇది ఒక క్రిప్టో కరెన్సీ అని చెప్పవచ్చు. సో ఫస్ట్ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటో ఐడియా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీకి వెళ్ళిపోతుంది, ఎకానమీ కరెంట్ అఫైర్స్. క్రిప్టో కరెన్సీ అంటే ఇది ఒక డిజిటల్ అసెట్ అంటే ఏంటి? మనం జనరల్గా ఏదైనా వస్తువుని కొనాలి అంటే, గూడ్స్ని కొనాలి అంటే మనం నార్మల్గా మన దగ్గర ఉన్న ఫిజికల్ మనీని, మన దగ్గర ఉన్న డబ్బుల్ని యూజ్ చేస్తాం. అలా కాకోకుండా మనం ఆన్లైన్లో ఏవైనా వస్తువుల్ని కొనాలంటే డబ్బుల్ని కాకోకుండా ఇలా వర్చువల్ కరెన్సీని ఉపయోగించి, డిజిటల్ కరెన్సీని ఉపయోగించి వాటిని పర్చేస్ చేయవచ్చు, వాటిని కొనవచ్చు. వాటిని క్రిప్టో కరెన్సీలు అంటారు. ఉదాహరణకు బిట్ కాయిన్స్, ఈ టర్మ్ వినే ఉంటారు. బిట్ కాయిన్స్ మనం వింటూ ఉంటాం. బిట్ కాయిన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం అంటే ఇది రిస్క్ అని చెప్పేసి, బిట్ కాయిన్ అని చెప్పేసి, ఎథిరమ్ అనేసి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి.
ఈ క్రిప్టో కరెన్సీలకు ఉదాహరణలు ఏమంటే బిట్కాయిన్, ఎథీరము, సొలానా అని చెప్పేసి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మరి క్రిప్టో కరెన్సీ ఎందుకు యూజ్ చేస్తారు? ఇందాక చెప్పుకున్నట్టు ఆన్లైన్లో ఏదైనా పర్చేస్ చేయాలంటే ఆర్థిక లావాదేవీలు వీటిని ఉపయోగిస్తారు. ఇవి ప్రాబ్లం ఏంటంటే వీటి ధరలు అనేవి స్థిరంగా ఉండవు. దీస్ ప్రైజెస్ ఆర్ వోలటైల్ ఇన్ నేచర్. అంటే ఏంటి, వీటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అంటే రిస్క్. ఇవి ఎప్పుడు రేట్లు పెరుగుతాయో తెలియదు, ఎప్పుడు పడిపోతాయో తెలియదు. ఇది ఒక ప్రాబ్లము, ఇది ఒక సమస్య. అలానే ఈ క్రిప్టో కరెన్సీలకి సరైన నియంత్రణ వ్యవస్థ లేకపోయేసరికి వీటిని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా టెర్రర్ ఫైనాన్సింగ్, మనీ లాండరింగ్ కోసం వీటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఈ యొక్క అవినీతి కార్యకలాపాలు, మనీ లాండరింగు, ఈ ఉగ్రవాదానికి డబ్బులు ఇవ్వడం కోసము ఇటువంటి క్రిప్టో కరెన్సీలని ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇదొక ప్రాబ్లము, టెర్రర్ ఫైనాన్సింగు. సో ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి వీటిని నియంత్రించాలి మనం అని చెప్పేసి ఎప్పటి నుంచో భారత ప్రభుత్వం చెప్తా ఉంది. ఇండియాలో ఈ క్రిప్టో కరెన్సీలను నియంత్రించడానికి ఇప్పటి వరకు సరైన వ్యవస్థలు లేవు. ఇండియాలో ఈ క్రిప్టో కరెన్సీలు అనేవి బ్యాన్ చేయలేదు, వీటినేమి బ్యాన్ చేయలేదు, వీటిని నిషేధించలేదు. అలా అని చెప్పి వీటిని చట్టబద్ధంగా గుర్తించలేదు. ఇన్ ఇండియా దీస్ క్రిప్టో కరెన్సీస్ ఆర్ నాట్ బ్యాన్డ్, అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ నాట్ గివెన్ లీగల్ రికగ్నిషన్. వీటికి చట్టబద్ధమైన హోదా కూడా లేదు. అంటే ఇందులో పెట్టుబడులు పెట్టడం అంటే ఇల్లీగల్ ఏం కాదు ఇండియాలో, అట్లా అని చెప్పి న్యాయం అని కూడా కాదు. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీల ధరలు అనేవి ఇంత వోలటైల్గా ఉంటాయి కాబట్టి మనము ఎలాగూ ఈ ఆన్లైన్ కరెన్సీలని మనం అంత ఈజీగా పూర్తిగా బ్యాన్ చేయలేం. కాబట్టి వీటికి ఒక స్థిరమైన ధర ఉండాలి, ఒక స్టేబుల్ ప్రైస్ ఉండాలి అని చెప్పేసి స్టేబుల్ కాయిన్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇవి కూడా ఒక రకమైన క్రిప్టో కరెన్సీలే, డిజిటల్ కరెన్సీ. మరి స్టేబుల్ కాయిన్ పేరులోనే ఉంది స్టేబుల్. వీటికి సంబంధించిన ధర ఏ విధంగా స్థిరత్వం వస్తుంది అంటే, ఇప్పుడు జనరల్గా మనకి వివిధ దేశాలు తమ కరెన్సీ బాస్కెట్లో వివిధ రకాల కరెన్సీని యూజ్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎంఎఫ్ ప్రకారము కొన్నిటిని గుర్తిస్తారు, డాలరు, యూరో, గోల్డు. సో వీటి ఆధారంగా ఈ డాలరు, యూరో, ఈ గోల్డ్, ఈ బంగారపు ధరల ఆధారంగా ఈ స్టేబుల్ కాయిన్కి ఒక ధరని ఫిక్స్ చేస్తారు. దీస్ కరెన్సీస్, ద వాల్యూస్ ఆఫ్ దీస్ స్టేబుల్ కాయిన్స్ ఆర్ పెగ్డ్ అట్ దీస్ అండర్లయింగ్ అసెట్స్ అని చెప్పవచ్చు. వీటి ఆధారంగా ఈ డాలరు లేదా యూరో లేదా ఈ గోల్డ్, ఇటువంటి కమోడిటీస్ ధరల ఆధారంగా వీటి ధరను నిర్ణయిస్తారు. అందుకే దీనికి స్టేబుల్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఈ స్టేబుల్ కాయిన్స్ ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి వీటి పట్ల కూడా మనము జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఫినాన్స్ మినిస్టర్ చెప్పారు. ఇక ఇటీవల జీనియస్ యాక్ట్ని అమెరికా పాస్ కూడా చేసింది స్టేబుల్ కాయిన్స్ని. సో దిస్ ఈజ్ అబౌట్ స్టేబుల్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇండియాలో క్రిప్టో కరెన్సీలకు ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా అంటే, ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి తీసుకొని వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక డిజిటల్ కరెన్సీని, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని అని చెప్పేసి ఒకదాన్ని లాంచ్ చేసింది. ఒక విధంగా చెప్పాలంటే క్రిప్టో కరెన్సీకి ఇది ఆల్టర్నేటివ్, ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. దీనికి లీగల్ బ్యాకింగ్ కూడా ఉంటుంది. లీగల్ బ్యాకింగ్ అంటే చట్టబద్ధంగా దీనికి గుర్తింపు ఉంటుంది. ఏ విధంగా అయితే మనం ఉపయోగించే కరెన్సీ, మనం ఉపయోగించే రూపాయికి ఏ విధంగా అయితే న్యాయబద్ధంగా విలువ ఉంటుందో అలానే ఈ సిబిడిసికి కూడా లీగల్ బ్యాకింగ్ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆర్బీఐ లాంచ్ చేసింది. ఇక అమెరికా లాంచ్ చేసిన జీనియస్ యాక్ట్ గురించి అబ్రివేషన్ వీలైతే గుర్తుపెట్టుకోండి, అదర్వైజ్ నో నీడ్. జీనియస్ యాక్ట్ అంటే గైడింగ్ అండ్ ఎస్టాబ్లిషింగ్ నేషనల్ ఇన్నోవేషన్ ఫర్ యుఎస్ స్టేబుల్ కాయిన్స్. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది మనం డిస్కస్ చేసిన ధ్వని మిస్సైల్. ఈ ధ్వని మిస్సైల్ని ఎవరు డెవలప్ చేస్తూ ఉన్నారు? ఇది అసలు ఏంటి? ఇది ఏ టైప్ ఆఫ్ మిసైల్? ఇది సబ్సోనిక్ మిసైలా లేదంటే సూపర్ సోనిక్ మిసైలా, హైపర్ సోనిక్ మిసైలా? కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. ధ్వని మిసైలు. నెక్స్ట్ వన్, మనం నిన్న అడిగిన క్వశ్చన్, ఓజు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని ఎక్కడ నిర్మించబోతా ఉన్నారంటే అరుణాచల్ ప్రదేశ్లోని సుబాన్సిరి నది పైన దీన్ని నిర్మించాలి అని చెప్పేసి గవర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉంది. దీని కెపాసిటీ 2200 మెగావాట్. ఒకవేళ ఇది కనుక కంప్లీట్ అయితే ఆ సుబాన్సిరి నదీ పరివాహక ప్రాంతంలో
సుబాన్సిరి రివర్ బేసిన్లో లార్జెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఈ అబ్జర్వర్ సిస్టమ్. ఈ అబ్జర్వర్ సిస్టమ్ ఇది ఒక ఐసిటి ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ టూల్, సాధనం అని చెప్పవచ్చు. ఇండియాలో ఫిషరీస్ రిసోర్సెస్ని, భారతదేశంలో ఈ చేపల వనరులు ఏ స్థాయిలో ఉన్నాయి, మన సముద్ర జలాలలో చేపలు పట్టడానికి ఎవరైతే బోట్లు వేసుకుని వెళ్తూ ఉంటారో వాళ్ళు ఏ స్థాయిలో ఈ చేపలను పడుతూ ఉన్నారు, ఇంకా మన సముద్ర జలాలలో ఎన్ని చేపలు మిగిలి ఉన్నాయి, అసలు ఎన్ని బోట్లు ఈ చేపల్ని పడుతూ ఉన్నాయి అని చెప్పేసి ఒక ఖచ్చితమైన డేటాని పొందడం కోసము ఒక డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ని, ఒక డేటాబేస్ తరహాలో డెవలప్ చేయబోతా ఉన్నారట. దీనికోసం ఈ అబ్జర్వర్ సిస్టమ్ అనే దాన్ని లాంచ్ చేయబోతా ఉన్నట్టు యూనియన్ ఫిషరీస్ సెక్రటరీ, ఈ మత్స్యకార మంత్రిత్వ శాఖకు సంబంధించిన కార్యదర్శి ప్రకటించడం జరిగింది. సో ఇది ఎందుకంటే ఫర్ రిమోట్ మానిటరింగ్ ఆఫ్ ఫిషింగ్ రిసోర్సెస్, భారతదేశంలో ఉన్న సముద్ర జలాలలో ఎన్ని చేపల వనరులు ఉన్నాయి అనేసి ఖచ్చితమైన ఒక డేటాను తయారు చేయడం కోసం ఈ డేటాబేస్ను అభివృద్ధి చేస్తూ ఉన్నట్టు ఫిషరీస్ మినిస్ట్రీ, ఈ మత్స్యకార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నెక్స్ట్ వన్, జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్ సైన్ బోర్డులను ఏర్పాటు చేయనున్న నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. నేషనల్ హైవేస్ పైన క్యూఆర్ కోడ్ సైన్ బోర్డ్స్ని ఏర్పాటు చేయనున్నట్టు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీని ముఖ్య ఉద్దేశం, మనకి జనరల్గా హైవేస్ పైన వెళ్తూ ఉన్నప్పుడు హైవేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఉండదు. ఆ హైవే నెంబర్ ఎంత, హైవే నెంబర్ ఎంత, లేదు అంటే ఆ హైవేలపైన ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఆ ప్రమాదాల నుంచి రక్షించడానికి ఇమ్మీడియట్గా టోల్ ఫ్రీ నెంబర్స్ అటువంటివి అవైలబిలిటీ ఉండదు, అటువంటివి అందుబాటులో ఉండవు. లేదంటే హైవేలపైన వెళ్తూ ఉన్నప్పుడు ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు లేదంటే హైవే అధికారులకు సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ ఉండవు. సో ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించాలి అని చెప్పేసి హైవేల పైన ఉన్న టోల్ ప్లాజాల వద్ద, రెస్టింగ్ ప్లేస్ల వద్ద, విశ్రాంతి సదుపాయాల వద్ద ఈ డిజిటల్ సైన్ బోర్డులని, క్యూఆర్ కోడ్ సైన్ బోర్డులని ఏర్పాటు చేయబోతా ఉన్నారట. ఈ డిజిటల్ బోర్డులలో ఆ హైవే నెంబర్ కావచ్చు, ఏదైనా ఒక ప్రమాదం జరిగితే అత్యవసర పరిస్థితుల్లో ఎవరికి కాల్ చేయాలి అని చెప్పేసి అటువంటి టోల్ ఫ్రీ నెంబర్లు, హైవే ప్యాట్రోలింగ్ అధికారులు, హైవేలను పర్యవేక్షిస్తూ ఉన్న అధికారుల నెంబర్లు, ఇటువంటివన్నీ కూడా ఆ డీటెయిల్స్ని ఏర్పాటు చేయబోతా ఉందట NHAI. నెక్స్ట్ వన్, ICGS షిప్ అక్షర్, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అక్షర్, ICGS అక్షర్. ఈ ICGS అక్షర్ని పుదుచ్చేరిలోని కరైకల్ వద్ద, యూనియన్ టెరిటరీ అయిన పుదుచ్చేరిలోని కరైకల్ వద్ద ఇండియన్ కోస్ట్ గార్డ్కి అప్పగించడం జరిగిందట. ఇక్కడ తెలుసుకోవాల్సింది ICGS అక్షర్ ఇది ఒక ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్. మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్. ఇది ముఖ్యంగా భారత సముద్ర ప్రాంతం ఏదైతే ఉందో ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు కదా, అప్ టు 200 నాటికల్ మైల్స్ ఉంటుంది. భారత తీర ప్రాంతం నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఉండే ప్రాంతాన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. ఈ యొక్క ఇండియాకు సంబంధించిన సముద్ర జలాల్లో గస్తీ ఆపరేషన్స్, ఈ సర్వైలెన్స్ ఆపరేషన్స్ని అటువంటి వాటిని నిర్వహించడం కోసం, ఈ సముద్రపు దొంగలు ఎవరైనా పడ్డారా, ఎవరైనా వచ్చారా, అటువంటి ఆపరేషన్స్ కోసము, సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కోసము ఒక ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్ ఇది అదమ్య క్లాసుకు చెందిన ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్. అదమ్య క్లాస్కు చెందిన ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్. ఈ అదమ్య క్లాస్లో భాగంగా 8 ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్స్ని నిర్మిస్తూ ఉన్నారు. అందులో రెండవది ఈ ICGS అక్షర్, అందులో సెకండ్ది ICGS అక్షర్. ఇక వీటిని ఎక్కడ నిర్మిస్తూ ఉన్నారు అంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వద్ద. గుర్తుపెట్టుకోండి, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వద్ద ఈ ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్స్ని బిల్ట్ చేయడం జరిగింది. ఇక ఇందులో ఇండిజినస్ కంటెంట్ ఎంత ఉంటుంది అంటే, ఇందులో స్వదేశీయంగా యూజ్ చేసిన టెక్నాలజీ ఎంత అంటే మోర్ దాన్ 60%, 60%కు పైగా స్వదేశీ టెక్నాలజీని ఇందులో యూజ్ చేశారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడ దీన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్కి అప్పగించారు అంటే, భారత తీర రక్షక దళానికి ఎక్కడ అప్పగించారంటే పుదుచ్చేరిలోని కరైకల్ వద్ద. నెక్స్ట్ వన్, హెల్త్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. పిల్లలకు దగ్గుమందుల వాడకంపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సలహా జారీ చేసింది.
ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కొంతమంది చిన్నపిల్లలు మరణించారు. దానికి ప్రధాన కారణము ఆ చిన్నపిల్లలకి దగ్గుమంది ఇచ్చారట, కోల్డ్ సిరప్, కోల్డ్ అండ్ కాఫ్ సిరప్ ఆల్సో. దగ్గుమంది అంటే కాఫ్ సిరప్, కోల్డ్ సిరప్ అంటే జలుబు మందు ఇవ్వడం వల్ల ఆ పిల్లలు ఆ మందు తీసుకున్న తర్వాత కొంతమంది మరణించారు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో. దీనికి ప్రధాన కారణము కోల్డ్ రిఫ్ బ్రాండ్ ఒక మెడిసిన్, కోల్డ్ రిఫ్ అనే ఒక బ్రాండ్కు చెందిన మెడిసిన్, కోల్డ్ రిఫ్ అనే బ్రాండ్కు చెందిన ఒక మెడిసిన్ని, ఆ దగ్గుమందిని, కాఫ్ సిరప్ని యూజ్ చేయడం వల్ల అక్కడ పిల్లలు మరణించారు. సో దీనికి ప్రధాన కారణం, మెయిన్ రీజను ఆ కోల్డ్ రిఫ్ కాఫ్ సిరప్లో 2 టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి, ఒక 2 విషపూరితమైన పదార్థాలు ఉన్నాయి. ఆ 2 టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఏవో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అవి ఆరోపణలు వచ్చాయి. అవి ఈ కోల్డ్ రిఫ్ కాఫ్ సిరప్లో డైఇథిలిన్ గ్లైకోల్, అలానే ఇథిలిన్ గ్లైకోల్, డైఇథిలిన్ గ్లైకోల్ ఆర్ ఇథిలిన్ గ్లైకోల్ అంటారు దీన్నే. ఇవి ఉన్నాయేమో అని చెప్పేసి టెస్టులు చేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము హెల్త్ మినిస్ట్రీని ఆదేశిస్తే టెస్టులు చేసింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్స్ మినిస్ట్రీ కింద సిడిఎస్సిఓ ఉంటుంది కదా, సెంటర్ ఫర్ సిడిఎస్సిఓ, మనకి ఈ యొక్క వైద్య పరీక్షలకు సంబంధించి టెస్టులు చేసేది. అలానే పూణేకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, అలానే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎన్సిడిసి, ఇవి టెస్టులు చేస్తే ఈ కోల్డ్ రిఫ్ బ్రాండ్ కాఫ్ సిరప్లో ఈ టాక్సిక్ సబ్స్టెన్స్, ఈ యొక్క విషపూరితమైన పదార్థం ఏదీ లేదు అని చెప్పేసి తేల్చి చెప్పింది. బట్ రీజన్ ఏంటో మాత్రము ఇంకా తెలియాల్సి ఉంటుంది. దానికి ప్రధాన కారణం ఈ కాఫ్ సిరప్లలో ఈ డైఇథిలిన్ గ్లైకోల్ లేదా దీన్నే ఇథిలిన్ గ్లైకోల్ అంటారు, ఈ టాక్సిక్ సబ్స్టెన్స్ ఉంది. దీన్ని తీసుకోవడం వల్ల చిన్నపిల్లల్లో కిడ్నీ అనేది ఫెయిల్ అయ్యి మరణించి ఉంటారు అని చెప్పేసి అలిగేషన్స్, ఆరోపణలు వస్తే ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం చేసిన టెస్టులలో అటువంటి సబ్స్టెన్స్ ఏమీ లేదు అని చెప్పేసి చెప్పింది. అయితే తమిళనాడు ప్రభుత్వం మాత్రము ఆ పదార్థాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్తా ఉంది. ఇక కొన్ని సలహాలు కూడా జారీ చేసింది. 2 ఏళ్లలోపు పిల్లలకి ఈ దగ్గు మందులు, కాఫ్ సిరప్లు, కోల్డ్ సిరప్లు అసలు యూజ్ చేయొద్దండి. ఈవెన్ 5 ఏళ్లలోపు పిల్లలకు కూడా వీటిని వాడొద్దండి. ఆటోమేటిక్గా ఒకవేళ జలుబు అటువంటివి చేస్తే ఆటోమేటిక్గా అవే తగ్గిపోతాయి. అంతేగాని ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఒక డాక్టర్ చెప్పుకోకుండా మనమంతకమే మనము మెడికల్ షాప్కి వెళ్ళి వాటిని కొనుక్కొని పిల్లలకి వాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీస్ జారీ చేసింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 2 ఇయర్స్ లోపు చిల్డ్రన్కి మాత్రం కాఫ్ సిరప్స్ వాడొద్దని చెప్పేసి చెప్పింది, కాఫ్ అండ్ కోల్డ్ సిరప్స్. సో ఇవి జస్ట్ ఈ పాయింట్స్. నెక్స్ట్ వన్, సైక్లోన్ శక్తి. మనం ఇటీవల కాలంలో ఒక టైఫూన్ గురించి తెలుసుకున్నాం. సూపర్ టైఫూన్ రగసా గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అది ఫిలిప్పైన్స్ని టచ్ చేసింది, సౌత్ చైనా సీలో ఫిలిప్పైన్స్ని టచ్ చేసిందని చెప్పేసి తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా లో ప్రెషర్ వెదర్ డిస్టర్బెన్సెస్ అని చెప్పవచ్చు. అంటే ఈ అల్పపీడనం వల్ల ఏర్పడే వర్షపాతాలు అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ సైక్లోన్ శక్తి అరేబియా సముద్రంలో, నార్త్ ఈస్ట్ అరేబియా సముద్రంలో అక్కడ స్టార్ట్ అయిందట ఈ సైక్లోన్ శక్తి. ఈ మహారాష్ట్ర, గుజరాత్ని టచ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి IMD, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతా అంటే సైక్లోన్ శక్తి ఇటీవల ఎక్కడ పుట్టింది, అరేబియన్ సీనా, సౌత్ చైనా సీనా, బే ఆఫ్ బెంగాల్ అలా అడుగుతాడు. నార్త్ ఈస్ట్ అరేబియన్ సీ, ఇక్కడ చూడండి ఇది అరేబియా సముద్రం కదా, ఇలా ఇక్కడ గుజరాత్. మరి మనం తెలుసుకోవాల్సింది ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా ట్రోపిక్ కంట్రీస్లో వచ్చే వెదర్ డిస్టర్బెన్సెస్, ఉష్ణమండల ప్రాంతాలలో, అంటే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్, కర్కట రేఖ, మకర రేఖ మధ్యలో ఉన్న దేశాలలో ఉష్ణమండల దేశాలు అంటారు. ఇక్కడ తేమ ఎక్కువగా ఉంటుంది, అలానే వేడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా ఇవి పుడుతూ ఉంటాయి సైక్లోన్స్. ఇండియన్ ఓషన్లో పుడితే, హిందూ మహాసముద్రంలో వచ్చే వెదర్ డిస్టర్బెన్సెస్ని సైక్లోన్స్ అంటారు. అదే సౌత్ చైనా సీలో అయితే టైఫూన్స్ అంటారు. అదే అట్లాంటిక్ మహాసముద్రము, కరీబియన్ ఐలాండ్స్, అట్లాంటిక్ మహాసముద్రం అయితే
హరికేన్స్ అంటారు, హరికేన్స్. ఇక ఆస్ట్రేలియాలో అయితే విల్లీ విల్లీస్, ఆస్ట్రేలియాలో విల్లీ విల్లీస్ అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇక సూపర్ టైఫూన్ రగస ఇటీవల ఫిలిప్పైన్స్, చైనా, వియత్నాంని టచ్ చేసింది. అలానే మరొక టైఫూన్ కూడా ఇటీవల వియత్నాంని టచ్ చేసింది, టైఫూన్ బులవోయి అని చెప్పేసి. టైఫూన్ బులవోయి ఎక్కడ? దీన్ని వియత్నాంని 2 days బ్యాక్. టైఫూన్ బువలోయి, టైఫూన్ బువలోయి, టైఫూన్ బువలోయి వియత్నాంని టచ్ చేసింది. అంటే సౌత్ చైనా సీ అని అర్థము. ఇక ఇప్పుడు ఈ సైక్లోన్కి శక్తి అనే పేరు పెట్టింది శ్రీలంక. ఈ నేమ్ ఎవరిచ్చారు, ఏ కంట్రీ ఇచ్చారు అంటే శ్రీలంక ఈ పేరు పెట్టింది. మరి ఎలా పేర్లు పెడతారు అంటే వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఆధారంగా. ఈ ప్రపంచ వాతావరణ సంస్థ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషను రీజనల్ నేమింగ్ సిస్టమ్ని ఫాలో అవుతుంది. అంటే ఇలా సైక్లోన్స్ వచ్చినప్పుడు ఒక్కో సైక్లోన్కి ఒక్కో దేశం పేరు పెట్టాలి అని చెప్పేసి ఆ గైడ్ లైన్స్ ఆధారంగా ఈ సైక్లోన్కి, ఈ అరేబియన్ సీలో పుట్టిన సైక్లోన్కి శక్తి అని శ్రీలంక పేరు పెట్టింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వాడు అలా కూడా అడగవచ్చు, ఏ కంట్రీ ఇచ్చిన పేరు, ఏ కంట్రీ ఇచ్చింది పేరు అని. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించి నాటో ఇంధన నెట్వర్క్లో చేరనున్న పోలాండ్. నాటో ఫ్యూయల్ నెట్వర్క్లో పోలాండ్ జాయిన్ అవ్వబోతా ఉందట. ఇక్కడ ఫస్ట్ నాటో గురించి తెలియాలా, మరి పోలాండ్ ఎందుకు జాయిన్ అవుతుందో కూడా తెలుసుకోవాలా. ఇటీవల రష్యాలో జపద్ అనే ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగింది, మనం తెలుసుకున్నాం. రష్యాలో జపద్ అనే ఒక మిలిటరీ ఎక్సర్సైజ్, దాన్ని రష్యా, బెలారస్ కలిసి నిర్వహించాయి. అయితే రష్యాకి పోలాండ్కి కొద్దిగా టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తల మధ్య ఈ పోలాండ్కి రష్యాకి బార్డర్ టెన్షన్స్, సరిహద్దు వివాదాలు ఎక్కువగా ఉంటాయి. పోలాండ్ క్యాపిటల్ వార్సా. అయితే ఈ పోలాండ్ అనేది నాటోలో మెంబరే. నాటో అంటే ఒక మిలిటరీ అండ్ పొలిటికల్ ఆర్గనైజేషన్, ఒక సెక్యూరిటీ ఆర్గనైజేషన్ చెప్పవచ్చు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది 1949లో ఏర్పాటైంది. 1949లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ లేదా వాషింగ్టన్ ట్రీటీ, నార్త్ అట్లాంటిక్ ఒప్పందము లేదా వాషింగ్టన్ ఒప్పందం ద్వారా ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ బ్రస్సెల్స్, బెల్జియం కంట్రీలోని బ్రస్సెల్స్. ఈ నాటోలో 32 కంట్రీస్ ఉన్నాయి. ఇప్పటి వరకు 32 కంట్రీస్ ఉన్నాయి. స్వీడను 32వ కంట్రీ. నాటోలో జాయిన్ అయిన 32nd కంట్రీ ఏదంటే స్వీడను. మరి నాటో అనేది కోల్డ్ వార్ టైంలో ప్రారంభమైంది. మనం తెలుసుకున్నాం ఆల్రెడీ కోల్డ్ వార్ గురించి. ఈ అప్పటి సోవియట్ యూనియన్కి అమెరికాకి మధ్య జరిగిన ఒక ప్రచ్ఛన్న యుద్ధము, అప్పుడు నాటో ఏర్పాటైంది. అయితే ఈ నాటో ఫ్యూయల్ నెట్వర్క్ను కూడా, నాటోకి ఫ్యూయల్ నెట్వర్క్ కూడా ఉంది. అంటే ఒక పైప్ లైన్, మనకి ఏ విధంగా అయితే గ్యాస్ పైప్ లైన్లు ఉంటాయో అట్లా ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్ అనమాట. సుమారుగా 10,000 కిలోమీటర్స్ మేర, 10,000 కిలోమీటర్ల మేర నాటో ఇంధన నెట్వర్క్ ఉంది. ఈ పైప్ లైన్ని నిర్మించింది నాటో కంట్రీస్, ముఖ్యంగా పశ్చిమ కంట్రీలు, ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్. ఈ 10,000 కిలోమీటర్ ఫ్యూయల్ నెట్వర్క్ ద్వారా యుద్ధ సమయాలలో వార్స్ వచ్చినప్పుడు ఈ నాటో కంట్రీస్కి అవసరమైన ఫ్యూయల్ని, నాటో కంట్రీస్కి అవసరమైన ఇంధనాన్ని, వాటి యుద్ధ విమానాలకు అవసరమైన ఫ్యూయల్ని ఈ పైప్ లైన్ నెట్వర్క్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తారన్నమాట. ఇప్పుడు పోలాండ్ కూడా ఇందులో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి భావిస్తూ ఉంది. ఆల్రెడీ పోలాండ్ నాటోలో మెంబరే, బట్ ఇప్పుడు ఈ ఫ్యూయల్ నెట్వర్క్లో కూడా జాయిన్ అవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉంది. ఇందుకోసము ఈ పోలాండ్ జర్మనీ నుంచి తమ కంట్రీకి 300 కిలోమీటర్స్ పైప్ లైన్ని నిర్మించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉందట. నెక్స్ట్ వన్, అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న సనే తకైచి. జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న సనే తకైచి. ఈమె జపాన్లోని ప్రస్తుతం రూలింగ్ పార్టీ, జపాన్లో ప్రస్తుతం ఉన్న అధికార పార్టీకి హెడ్గా సెలెక్ట్ అయ్యారట, అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఇక నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్గా కూడా కాబోతా ఉన్నారట. ఒకవేళ ఈమె ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా, ఆల్మోస్ట్ ఈమె ఎన్నిక లాంఛనమే. ఇక ఇప్పుడు జపాన్స్ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్గా రెస్పాన్సిబిలిటీని స్వీకరించబోతా ఉంది సనే తకైచి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మరి అక్కడ ఏం పార్టీ రూలింగ్లో ఉంది. మనకి ఏదైనా ఒక ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ గురించి తెలుసుకున్నప్పుడు అక్కడ రూలింగ్ పార్టీ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. జపాన్ రూలింగ్ పార్టీ వచ్చేసి ప్రస్తుతం లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ పార్టీకి ఈమె హెడ్గా సెలెక్ట్ అయింది. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి
వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ న్యూఢిల్లీలో ఇవాల్టితో ముగిసింది. ఇవాళ క్లోజింగ్ సెరమనీ, ముగింపు ఉత్సవం జరిగింది. ఇందులో మన ఇండియా పర్ఫార్మెన్స్ ఏంటో తెలుసుకోవాలా. ఇక్కడ పారా అథ్లెటిక్స్ అంటే మనం గతంలో చెప్పుకున్నట్టు దివ్యాంగులకు నిర్వహించే క్రీడలు, డిజేబుల్ పీపుల్కి నిర్వహించే గేమ్స్. ఈ వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ సెప్టెంబర్ 27న న్యూఢిల్లీలో ప్రారంభమైంది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు 12th ఎడిషన్. ఈ సంవత్సరం నిర్వహించిన కాంపిటీషన్ ఎన్నవది అంటే 12వ ఎడిషను. ఇందులో ఇండియా నుంచి 73 మెంబర్స్ పాల్గొన్నారు. ఇక ఓవరాల్గా 104 కంట్రీస్కు చెందిన మోర్ దాన్ 2000 అథ్లెట్స్, 104 దేశాలకు పైగా చెందిన 2000కు పైగా అథ్లెట్లు పాల్గొన్నారు, పారా అథ్లెట్లు. వీళ్ళు ఓవరాల్గా 186 మెడల్ ఈవెంట్స్లో పాల్గొన్నారు. మోర్ దాన్ 2000 అథ్లెట్స్ 186 మెడల్ ఈవెంట్స్లో పాల్గొన్నారు. ఇక ఇండియా 7th ప్లేస్తో ఈ కాంపిటీషన్ని ముగించింది. ఇండియా ఏ స్థానం అంటే 7th పొజిషను. ఓవరాల్గా ఇండియా 18 మెడల్స్ గెలుపొందిందట ఈ ఎడిషన్లో. ఈ 2025 ఎడిషన్లో ఇండియా 18 మెడల్స్. ఇప్పటి వరకు ఇది మనకి అత్యుత్తమ ప్రదర్శన అట. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియా ఇన్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అని చెప్పవచ్చు. ఈ 18లో 6 గోల్డ్ మెడల్స్, 7 సిల్వరు, 5 బ్రాంజ్, 5 కాంస్యాలు. ఇక ఈవెంట్ 2024 జపాన్లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఇండియా అప్పుడు 17 మెడల్సే గెలుచుకునింది. ఇప్పుడు 18. గుర్తుపెట్టుకోండి, అత్యుత్తమ ప్రదర్శన భారత్కి ఇది. ఇక మరి ఫస్ట్ ప్లేస్ ఏదో కూడా మనం తెలుసుకోవాలి కదా. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బ్రెజిల్, సెకండ్ చైనా. బ్రెజిల్ ఓవరాల్గా 13 గోల్డ్, సిల్వర్ 19, బ్రాంజ్ 7. చైనా సెకండ్ ప్లేసు, థర్డ్ పోలాండ్. మనకి టాప్ ప్లేస్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఇండియా 7th ప్లేస్. ఇది ఇంకా నిన్నటి అప్డేట్ కాలేదు కాబట్టి ఇవాళ అప్డేట్ అయింది. ఓవరాల్గా 6 గోల్డ్, 7 సిల్వర్, 5 బ్రాంజ్. ఇది వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక ఇటీవల సౌత్ కొరియాలో జరిగింది వరల్డ్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్. ఇక ఈ వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఇండియాకు చెందిన పారా అథ్లెట్ శైలేష్ కుమార్ మెన్స్ హై జంప్ కేటగిరీలో, పురుషుల హై జంప్ కేటగిరీలో ఇండియాకు ఫస్ట్ గోల్డ్ మెడల్ అందించాడు ఈ ఈవెంట్లో. ఇక మరొక పారా అథ్లెట్ అంటే గుర్తు రావాల్సింది దీప్తి జీవాంజీ గారు. ఏ రంగానికి సంబంధించిన ఆమె అంటే పారా అథ్లెట్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. 62,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ యువజన అభివృద్ధి పథకాలను ఆవిష్కరించిన ప్రైమ్ మినిస్టర్ మోడీ. మోడల్ యూత్ గ్రామ సభ, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజు. అదే మనకి ఇటీవల గిరిజన గ్రామ డిక్లరేషన్ 2013 లాంచ్ చేశారు కదా, దాన్ని నిర్వహించింది మాత్రం మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. స్వస్థ నారీ సశక్త్ పరివార్ కార్యక్రమం కింద 6.5 కోట్ల మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు. కర్ణాటక శక్తి స్కీమ్ వరల్డ్ రికార్డ్ రికగ్నిషన్. మాజే ఘర్ యోజన స్కీమ్ను గోవాలో లాంచ్ చేసిన అమిత్ షా గారు. విజయవాడ దసరా కార్నివాల్ గిన్నిస్ రికార్డు. స్టేబుల్ కాయిన్స్ ఈ అబ్జర్వర్ సిస్టమ్, చేపల వనరులను శాస్త్రీయంగా గుర్తించడం కోసం ఈ అబ్జర్వర్ సిస్టమ్. జాతీయ రహదారులపై QR కోడ్ సైన్ బోర్డులను ఏర్పాటు చేయనున్న నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అక్షర్ ఫాస్ట్ ప్యాట్రోల్ వెజల్. పిల్లలకు దగ్గుమందుల వాడకంపై రాష్ట్రాలకు కేంద్రం సలహా జారీ. శక్తి సైక్లోన్ అరేబియా సముద్రం. నాటో ఇంధన నెట్వర్క్లో చేరనున్న పోలాండ్. జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న సనే తకైచి. వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 భారత్కు అత్యుత్తమ ప్రదర్శన, 18 మెడల్స్ గెలుపొందింది. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.